నగరంలోని స్థానిక వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు. ఉచితంగా సీటు పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ధర్నా నిర్వహించారు. దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ పీసీ వాళ్ళకు ఓసీ వాళ్ళకు డిప్లొమా వాళ్ళకు ఫుల్ రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇవ్వాలని తెలిసిందా తెలుసుకోమాట. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థుల్ని ఈరోజు ఫీజుల పేరిట ఈరోజు వేధించడం జరుగుతుంది. విద్యార్థులకు సంబంధించి డిప్లొమాలో అడ్మిషన్ అయ్యే ముందు అసలు ఏం ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఇది 2024లో జీవో రిలీజ్ అయితే ఈరోజు 25లో ఈ ఇయర్లో చూపించి డబ్బులు కట్టమని విద్యార్థులను వేధిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో తిమ్మపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. దీనిపైన ఈరోజు వాళ్ళకి సంబంధించిన చైర్మన్ గారిని వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ కావడం జరిగింది. ఇక్కడ ధర్నా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పేరెంట్స్ తోని కూడా ధర్నా నిర్వహించడం జరిగింది ఛాంబర్ ముందు. ఈ ధర్నా ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఫీజులను ఈరోజు ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు మధ్యంతరంగా జీవోలు తీసుకొచ్చి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్లు చేస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జేఎన్టీయూకి సంబంధించి ఈరోజు పూర్తిగా ఈరోజు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి విద్యా సంస్థల ఆస్తులను కాపాడడానికి జేఎన్టీయూ ఉన్నది. ఈరోజు విద్యా సంస్థలను పేరెంట్స్ని పీక్కు తినడానికే ఈరోజు అధికారులు ఉన్నారు తప్ప విద్యార్థులు ముందు ఒక మాట చెప్తున్నారు, వెనకాల ఒక చెప్తున్నారు. ముందు అడ్మిషన్ అయ్యే ముందు ఏ ఫీజు ఉండదు, మీరు కేవలం స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకోవాలని విద్యార్థులకు చెప్తున్నారు. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మధ్యంతరంగా ఈరోజు జీవోలు సర్క్యులర్లు తీసుకొచ్చి విద్యార్థులను ఫీజు కట్టమంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి దీన్ని విరమించుకోవాలి. విద్యార్థులు ఖచ్చితంగా ఏదైతే జీవోకు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఖచ్చితంగా ముందే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే కొంచెం పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లాంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగదు. కాబట్టి విద్యార్థులకు వెంటనే ఈరోజు మండే ఎగ్జామ్ ఉంది, ఈరోజు హాల్ టికెట్ ఇవ్వడానికి ఇప్పటికీ సిగ్నేచర్ చేయకూడదు, సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడు మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళిన పోలే హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థుల్ని ఈరోజు ఫీజుల పేరిట ఈరోజు వేధించడం జరుగుతుంది.